అండి ఇది వచ్చి ఫ్రైడే ఈవినింగ్ అండి. నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అన్నది ఈ వీడియోలో మొత్తం మీకు చెప్పేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చి ఏపీఎస్పీ రోడ్డు. మొత్తం ఈవినింగ్ అయితే ఎంత రష్ ఉందంటే అస్సలు ఖాళీ లేవు. వెహికల్స్ అయితే వెళ్తూనే ఉన్నాయి ఫుల్గాని. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నిజంగా. ఎందుకంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పంతానుక పట్టింపు తెలుగు కానీ మనం అయితే ఏ రూట్లో వెళ్ళాలి ఆ రూట్లో అయితే మనం వెళ్ళిపోయి ఎందుకు వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పమంటారా? ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద ఏదో కామెంట్ పెట్టండి. నేను ఎందుకు వెళ్తున్నానంటే నేను స్వీట్ల కోసం వెళ్తున్నానంటే ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది కదా, చర్చ్ వాళ్ళు వస్తారని చెప్పారు. నాకైతే వాళ్ళ కోసం ఏమైనా తీసుకురావాలి కదా, మన ఇంటికి అంత దూరం నుంచి వస్తున్నారంటే మనం ఏం పెట్టాలి కదండి. ఈ చర్చ్ చూసారా ఎంత నాకు నచ్చింది, బాగానే అనిపించింది. ఇది వచ్చి హాయ్ అండి. ఆ చర్చ్ వచ్చి మూర్తిరాజు గారి చర్చ్ కూడా బాగానే డెకరేషన్ చేశారు. ఇంకా చర్చిలు డిసెంబర్ నెలస్తే ఫుల్ చర్చిలు అయితే కలర్ఫుల్గా ఉంటాయండి నిజంగా. ఇంకా నేనన్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాను. ఇది వచ్చి సుశీల బేకరీ. ఈ బేకరీలో అన్ని ఐటెం కూడా సూపర్ అనే చెప్పాలి. ఇంకా నేనైతే పొద్దుటే ఉదయమే ఆర్డర్ ఇచ్చేసాను కేకుల కోసం. కేకులు అయితే నా కోసం రెడీ చేసేసి ఉంచేసారు. ఇంకా నేను వెళ్తే ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలు అయితే కట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇంకా ఇక్కడ లేని ఐటెం అంటూ ఉండదండి. చాలా ఐటమ్స్ ఉంటాయి మనకి తినడానికైతే ఫుల్ మస్తుగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం కేక్స్ అయితే. వెళ్ళినాడల్లా ఈ కేకులే చూస్తాను. ఎంత తిన్నా ఇంకా కేకులు అనేది ఎక్కువ తినలేం కదా, ఇంకా చూసి ఆనందించడం తప్ప. మీకు వీడియోలో చూపిస్తున్నాను కేకులు అయితే ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో చూడండి, ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. నాకైతే ఈ బేకరీలో ప్రతి ఐటెం కూడా సూపర్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. ఇంకా క్వాలిటీ అంతే బాగుంటుంది, రేటు కూడా రీజనబుల్గా ఉంటుందండి సుశీల బేకరీ. నేను ఈ బేకరీలో గత 2 సంవత్సరాల నుంచి ఈ బేకరీ నాకు అలవాటు అయ్యింది. నిజంగా సూపర్ క్వాలిటీ అండి. జిలేబీ అయితే అప్పుడే ఫ్రెష్గా వేడిగా వేస్తున్నారేమో, మాకు బాగా నచ్చింది. ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. పండగలనే కాదు ఎప్పుడు కూడా ఫుల్ బిజీ అండి. నాకు రావాల్సిన కేకులు అయితే నాకు వచ్చేసాయి. ఇంకా నేనైతే 3 కేజీల ఆర్డర్ అయితే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు మీకు నచ్చినట్టుగా మొక్కలు అయితే కోస్తామని చెప్పారు. ఇంకా నేను వెళ్ళిన తర్వాత తూకమైతే వేసేసి మొక్కలు అయితే కట్ చేయడానికి రెడీగా ఉన్నారు. నేను వచ్చి ఏం తీసుకున్నాను అన్నది ఈ బ్లాగ్లో చూపించేస్తాను. బూందీ తీసుకున్నానండి 1/2 కేజీ, అది కూడా ఫ్రెష్గా ఉంది. అన్ని ఐటెం ఫ్రెష్గానే ఉంటాయి మనం వెళ్ళినా. ఇంకా జిలేబీ కూడా తీసుకున్నాను. ఇంకా కేకులు అయితే మీకు ఏ సైజు కావాలి మేడం గారు ఆ సైజు కట్ చేస్తానంటే నేనైతే సైజులు చెప్తాను. మరి ఈ సైజు సరిపోతాయి కదా, చిన్నవి అయితే బాగోని ఆయన ఈ సైజు అని చూపిస్తున్నారు. ఈ సైజు కరెక్ట్ సైజు అండి, నేను కోసేయండి అన్నాను. ఇంకా నాకైతే కేకులు సూపర్ ఉన్నాయండి, చాలా మెత్తగా మృదువుగా ఉన్నాయి. నేను ఒకసారి కేకులు తీసుకున్నాను బయట, అవి అయితే చాలా గట్టిగా అనిపించాయి. కానీ ఇక్కడైతే అలవాటు చేసుకున్నాను. ఇక్కడైతే ప్రతిదీ కూడా చాలా అంటే చాలా నాకు నచ్చేసాయి. ఇంకా ముఖ్యంగా అప్పుడే బొబ్బట్లు వేస్తున్నాను, నాకు అవి కూడా బాగా నచ్చాయండి. ఇంకా బొబ్బట్లు అవి కూడా తీసేసుకున్నాను నేను. ఇంకా ముక్కలు అయితే లెక్క పెడుతున్నారు. ఇంకా కేజీకి వచ్చి ఒక 40 ముక్కలు 45 అయ్యాయి. ఇది కూడా చాక్లెట్ కేక్ అండి. ఇది ఇంట్లో అన్నీ వేస్తారు. ఇందులోని కొబ్బరి ముక్కలు అవన్నీ, జీడిపప్పు, అక్కడక్కడ బాదం పప్పు ఇవి కూడా వేస్తారు. ఇది కూడా తీసుకున్నాను. ఒక 1/2 కేజీ ఉంటుంది కదా ఇంట్లో, పిల్లలు అది తింటారు. ఇంకా అంటే బయట ఎవరికన్నా పెడదాము అన్నట్టు సరిపోవని తీసుకున్నారు. ఇంకా నేను మొత్తం అయితే నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత బాక్సులో నీట్గా కూడా చాలా సర్దారని. ఇంటికి వెళ్ళే వరకు కూడా ఎక్కడ చెక్కు చెదరలేదు. నిజంగా ఇంత పర్ఫెక్ట్గా ముక్కలు కోసి ఇంత పర్ఫెక్ట్గా సర్దేవడం నాకు బాగా నచ్చింది నిజంగా. అలాగని రేట్లు కూడా ఎక్కువ లేవండి, రీజనబుల్గానే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే దీని మీద కామెంట్ పెట్టండి. నేను ఇంకా అన్నీ తీసుకుని మళ్ళీ రిటర్న్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళడానికి ఇంటికి. ఎందుకంటే వెళ్తుండగానే మా చర్చి కనిపించింది. ఇదేనండి మా చర్చి, లూథరన్ చర్చి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా చర్చిని అలా వీడియో తీస్తూ ఉండాలనిపించింది. నేనైతే అలా వీడియో తీస్తూనే ఉన్నాను. బ్యాక్ నుంచి వరకు ఎంతవరకు తీయగలను అంతవరకు తీసానండి. ఇంకా వెళ్తుండగా చాలా చర్చిలు కూడా నాకు కనిపించాయి గగిలిపాడులో. ఇంకా ఆ చర్చిలు కూడా తీసేస్తా వెళ్ళిపోయానండి. ఇంకా నేను మా అమ్మగారి ఇంటికి అయితే నేను రీచ్ అయిపోయాను. ఎందుకంటే ఫంక్షన్ అక్కడే చేస్తానని చెప్పాను. ఇంక ఇదంటే విజేత ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాను. విజేత అయితే వెళ్ళలేకపోయానండి. ఇంకెప్పుడు అనుకున్నాను వెళ్ళాలి చూడాలని. ఇంకా నాకైతే అసలు ఫ్రైడే అసలు ఖాళీ లేదు. ఎందుకంటే ఇంట్లో ఏమో బ్లౌజులు కుట్టాలి, ఇక్కడ చూస్తే ఏమో ఫంక్షన్కి అయితే వస్తా అన్నారండి. నాకైతే ఈ చర్చ్ వెళ్ళేదాడు కూడా ఈ చర్చిని కూడా తీసేసాను. నాకు దారిలో కనిపించిన ప్రతి చర్చిని అయితే తీసేసాను. వీడియోని అయితే చూసేయండి. బాయ్ అండి.
అమ్మ వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయానండి. నాకు కావాల్సిన స్వీట్స్ తీసుకున్నాను. అలాగే వచ్చిన వాళ్ళకి కూడా కావాల్సిన కేక్స్ అవి తీసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు ఇలా ఇల్లు అయితే ఇలా డెకరేషన్ చేసుకోరు. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ పెట్టండి. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తే ఇంకా ప్రతి ఇంట్లో కూడా సంబరమే అనుకుంటాను. ఇంకా బాక్స్లో అయితే తెచ్చేసి ఇక్కడ పెట్టేసి నేనైతే మళ్ళీ బయటకు వెళ్ళండి. బాయ్.